హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసా. అదే చెర్రీ టొమాటో కర్రీ. ఈ టొమాటోస్ సలాడ్‌కయితే చాలా బావుంటాయి. పుల్ల పుల్లగా, తీయ తీయగా. తర్వాత ఈ టొమాటోస్ కర్రీ అయితే రైస్‌లోకి, రోటిలోకి, పులావ్‌లోకి అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మరింకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఈ చెర్రీ టొమాటో కర్రీ కోసమైతే నేను 200 గ్రాముల దాకా చెర్రీ టొమాటోలనైతే తీసుకున్నా. ఈవెన్‌గా పండిన ఈవెన్ సైజెస్ ఉన్నాయి చూడండి అన్నీ కూడా. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి గదా! చూడ్డానికి. ఇప్పుడు వీటినైతే శుభ్రంగా వాష్ చేసేసుకొనైతే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకైతే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్‌లోకి 2 పెద్ద సైజు టొమాటోలను కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకైతే వేసుకొని ఈ టొమాటో ముక్కలతో పాటే ఒక స్పూన్ దాకా గసగసాలైతే వేసేసుకుందాం. 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు కూడా వేసేసుకుందాం. ఈ తెల్ల నువ్వుల వల్ల మనకైతే గ్రేవీ అనేది చాలా టేస్ట్‌గా బావుంటుందనమాట. ఇప్పుడు దీన్ని కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అయితే డీప్ కడాయి పెట్టుకొని అందులోకైతే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఒక స్పూన్ దాకా తాలింపు గింజలైతే వేసుకుందాం. అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని అయితే వేసేసుకుందాం. ఒకసారి అలా అలా అంతా కూడా కలిపేసుకుందాం. ఇది ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి 2 కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా కూడా మనము బాగా కలుపుతూనే ఉండాలి. అది కాక స్టీల్ బాండీ కాబట్టి తొందరగా అడుగనేది పట్టేస్తుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అంతా కూడా బాగా కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల పాటు కలుపుతున్నట్టయితే కాసేపటికైతే పచ్చి వాసన పోయి కలర్ అనేది బాగా చేంజ్ అయితూ ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతుంది కదండీ! ఇప్పటిదాకా మనం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అయితే ఇందులోకి రుచికి సరిపడా కాస్తైతే సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. 1, 1.5 స్పూన్ దాకా ధనియా పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పౌడరు. తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసుకుందాం. దీనివల్ల కర్రీ కొంచెం పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత మనము ఈ పొళ్ళన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా బాగా కలిపేసుకోవాలి అన్నీ కూడా. వాటర్ అనేది వేయకుండా ఇప్పుడే ఇది బాగా పొడంతా కూడా బాగా పొళ్ళన్నీ కూడా ఫ్రై అయ్యేదాకా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత దీంట్లోంచి కూడా ఆయిల్ అనేది పైకి రావడం స్టార్ట్ అవుతుంది చూడండి. బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకైతే ఒక గ్లాస్ దాకా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. అది కూడా నేను మిక్సీ జార్‌లోకి వేస్తున్న వాటర్ అయితే యేసుకుంటున్నా ఇందులోకైతే. ఈ వాటర్ అంతా వేసిన తర్వాత కూడా ఒకసారి మీదకి కిందకి బాగా అంతా కలిపేసుకోండి. అడుగనేది పట్టేయకుండా అసలే స్టీల్ కడాయి కాబట్టి తొందరగా అడుగనేది పట్టేస్తుంది. అండ్ చుట్టూ అడ్జస్ట్‌కున్నది కూడా అంతా అడ్జస్ట్ చేసుకుంటే బాగా కలిపేసుకోవాలి. చూడండి బుడగలు బుడగలుగా బాగా ఉడుకుతా ఉంది కదా! ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోండి. పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనము పక్కన రెడీ చేసి పెట్టుకున్న చెర్రీ టొమాటోలను కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం. ఈ టొమాటోలు ఉడకడానికైతే ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇట్టే ఉడికిపోతాయి. మరి మెత్తబడాల్సిన అవసరం కూడా ఉండదు. మామూలుగా మెత్తబడితే సరిపోతుంది. ఇవన్నీ వేశాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడా. మీదకి కిందకంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇవి కూడా గ్రేవీ ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆయిల్ కొద్ది కొద్దిగా మనకైతే పైనైతే కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇందులోకైతే 1, 1.5 స్పూన్ దాకా కసూరి మేతి కూడా తీసుకొని అది కూడా కాస్త చేత్తో నలిపేసి ఇలా వేసేసుకుందాం. దాంతో పాటుగా 1, 1.5 స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నా. దీనివల్ల ఇంకా టేస్ట్ అయితే బావుంటుంది గ్రేవీ. ఫైనల్‌గా ఇంకాస్త మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ మీదనే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యేదాకా కూడా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా! చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇంకేముంది దగ్గర పడిపోయింది గ్రేవీ అయితే. చూడండి టొమాటోలు మాత్రం అలాగే ఉన్నాయి కదా! ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా. ఇంకేముంది 2 నిమిషాల తర్వాత మనము స్టవ్ కట్టేసుకోవడం. వీటిని పూర్తిగా మనము ఆయిల్ అనేది పైకొచ్చిన తర్వాత చల్లారబెట్టుకోవడం. వేడి వేడి రైస్‌లోకైనా, చపాతీలోకైనా తినేయడమే. చూసారు కదా! మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై. థాంక్స్ ఫర్ వాచింగ్.